సీఎం కేసీఆర్ ఇలాఖాలో ఇళ్ల రగడ కొనసాగుతుంది. గజ్వేల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత లేదంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. గతంలో పలు గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేదలకు కేటాయించారు. అయితే ఇప్పుడు వారి నుండి బీఆర్ఎస్ నేతలు డబ్బులు డిమాండ్ చేస్తూ ఇవ్వని వారిని అధికార బలంతో కొందరు లబ్ధిదారులను ఇల్లు ఖాళీ చేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహింతి ఆడిటోరియంలో ఇళ్ల కేటాయింపు నిర్వహించిన డ్రా పద్ధతిలో నిరసిస్తూ లబ్ధిదారులు ఆందోళన దిగారు. డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఎంపికలు అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. మొత్తానికి సీఎం కేసీఆర్ సొంత ఇలాకాలో డబుల్ బెడ్రూమ్లలో లొల్లి ఇంకా కొనసాగుతూనే ఉంది. మాకు ఇల్లు లేదు, జాగ లేదు, ఎకరం లేదు, కులం లేదు, ఏం లేదు. ఒక గజం జాగ ఉంటే కూడా మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలి. చూసుకోండి, మీరు చూసుకొని సత్యాసి ఇవ్వండి. లేని వాళ్ళకి ఇచ్చి ఉన్న వాళ్ళకి ఇచ్చి లేదన్నా ఈ రోడ్డు మీద కూర్చోబెట్టి న్యాయం కాదు. ఇది ఓట్ల గురించి అయితే మా ఇంటింటికి అక్కడ పడకపోతే వస్తారు. కానీ మాకు ఇప్పుడు మా బాధ ఎవరు చెప్పాలా? మేము రోడ్డు మీద కూర్చొని చెప్పాలా? గిన్నె తీసుకొని అడుకుంటున్నాం. ఇప్పుడు అడుకుంటూ కూడా వాళ్ళకి దయలేదు. వాళ్ళు ఇష్టం లేదేమో.